ఇప్పుడు పార్టీ పరంగా అనౌన్స్ చేశారు. ఏంటి మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యోయో ప్రేక్షకులకు మరియు ప్యానెల్ మిత్రులకు మీకు అందరికీ గుడ్ ఈవినింగ్. ప్రధానమైనటువంటి చర్చ 42% లోకల్ బాడీ ఎలక్షన్స్. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఒకవేళ విజయం సాధించకపోయినా ప్రభుత్వం కూలిపోయేది లేదు. ఓకే, ఒకటి ఫస్ట్. నెక్స్ట్ ఒకవేళ కూలిపోయేది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారి సీటు. ఎందుకు అంటే ఆయన సీటుకే ఆయన సీటే, రేవంత్ రెడ్డి సీటే పోతుంది. ఎందుకు అంటే కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానము గతంలో ఒక 9 రాష్ట్రాల ఒరబడిని కనుక చూసినప్పుడు ఒక 5 ఇయర్స్ టర్మ్లా 10 ఇయర్స్ టర్మ్ వల్ల అధికారంలో ఉంటే 3 నుండి 4 ముఖ్యమంత్రులను మార్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు అనుకోకుండా ఏదైనా జరగరాంది జరిగి అబాసు పాలైపోతే రేవంత్ రెడ్డి గారిని ఈ బూచి చూపించేసి ఆయన సైడ్ చేస్తారు. ఇది ఆల్రెడీ ఎందుకంటే 2 ఇయర్స్ దగ్గరలోకి వస్తాయి కదా, బాబు నీ డైరెక్షన్స్ లో ఈ పార్టీ రాష్ట్రంలో నడుస్తలేదు, నువ్వు సైడ్ బో, ఇంకోని పిక్చర్లో పట్టుకొస్తారు. ఇది ఒకటి జరుగుతుంది. నెక్స్ట్ మీరు చిన్నప్పుడు చదువురా అని ఒక స్టూడెంట్ ఏం రాస్తాడంట అంటే ఎగ్జామ్ 10 పేజీల బండలు ఉండాలని వాడు రాసిందే రాస్తాడు. వాడికి ఏం దోస్తుందో రాస్తాడు. ప్రశ్న వేరుంటుంది, సమాధానం వేరుంటుంది. ఇవాళ వీళ్ళు రాజకీయ పార్టీలు చేసేటువంటి ఒక బుక్లెట్, 400 సమాధానాలు, 400 హామీలు, 600 హామీలు, ఇంత బుక్లెట్ కనిపించేస్తే ప్రజలకు బాగానే ఏదో చేస్తారు అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ మేనిఫెస్టో బుక్లు అన్ని పార్టీలు. అయితే గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ చెప్పిండు. అమెరికాలో పోయినప్పుడు ప్రజలు మోసపోవాలనుకుంటున్నప్పుడు మేము ఏం చేయలేము, చాలా క్లియర్గా ఉన్నాడు, ఆయన క్లారిటీ ఉన్నాడు. మేము ఇంట్లో నుండి ఏమి ఇవ్వము, ప్రజలు మోసపోవాలని అనుకుంటున్నప్పుడు మోసపోతారు, దాంట్లో కొత్త ఏముంది. ఇప్పుడు ఆయన అదే ఇంప్లిమెంట్ అవుతాడు. సో ఆయన ట్రై చేసిండు, చెప్పిండు. ఇప్పుడు సోదరుడు అంటాడు వెంకటరెడ్డి గారు, ఆ మిత్రుడు అంటారు గౌతమ్ ప్రసాద్ గారు 2000 ఇస్తా అన్నారు కాబట్టి 2000 నుండి 4000 డబల్ అనేసరికి ఆశపడి చేశారు, ఓట్లు వేశారు. ఆశ అనేది ఒక పేదోడికి ఉన్నటువంటి ఒక పెద్ద వీక్నెస్. ఆ వీక్నెస్ ను వాళ్ళు 4000 అంటారు, ఇంకా తక్కువనే అన్నారు, 6000 కూడా అనొచ్చు, తప్పేమో. దానికి ఎవరు వచ్చి రాసి 6000 అంటే బాగోదే ఉండండి సార్, అందుకని రేపటి రోజున అంటారు వాళ్ళు. ఎక్కడ ఎంత అవకాశం ఉంటే అంత మోసం చేస్తారు. నేను అదే అన్న ఇందాక, సరే మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేయడానికి మీరు ఎలా ఇస్తారు హామీలు అంటే, ఇస్తారు వాళ్ళు గెలవడం కోసం హామీలు ఇస్తారు. వాళ్ళు తీరుస్తారా లేదా అనేది తర్వాత విషయం. ముందు అధికారంలోకి వచ్చామనేది ఏ పార్టీకి అంతే సార్. మన నిజంగా ప్రాంగా మాట్లాడుకుందాం. మీరు కూడా రేపు రారా, మీరు ఇవ్వరా, వీళ్ళు ఇచ్చిన అన్ని ఇప్పుడు ఇచ్చిన అన్ని తీసేస్తామని అంటే తీసేస్తారు అని వాళ్ళు అంటారు. నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు ఉన్న సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే మరి వీళ్ళు కూడా మేనిఫెస్టోలు పెట్టాలి. రేపు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలకు పెట్టిన వాటిని ఇంకా యాడ్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మరి ఆయన కనుక వద్దని అనుకునేటువంటి వ్యక్తి, జనరల్గా అంటే కొన్ని వద్దని అనుకునే వ్యక్తి అయినా కూడా విధి లేని పరిస్థితులు ఆయన కూడా కమిట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మధ్యతరగతి వాళ్ళు, పేదరికం ఉన్నటువంటి వాళ్ళు, మహిళలు కావచ్చు, వితంతువులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా నయవంచనకు గురి చేసినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా నయవంచనకు గురి చేస్తుంది, ఇది క్లారిటీ ఉంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు జరిగిన వాతావరణము, లేకపోతే మీరు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనుకోండి, అప్పుడు ఉన్నటువంటి పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ ఏవైతున్నాయో హ్యూజ్ మనీ పెంచారు. ఓకే, అది అందరు కూడా అప్రిషియేట్ చేసిండ్రు. అదేవిధంగా ఈ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరి జీతభత్యాలు కూడా మార్చారు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. బీఆర్ఎస్ వచ్చినాక అంటే వాళ్ళతో పాటు వీళ్ళకి, పేదోళ్ళకే కాదు, వాళ్ళకు కూడా బలిసిన వాళ్ళకు కూడా వాళ్ళు కూడా పెంచారు. అది పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రధాన సమస్య ఎక్కడ ఏర్పడుతుందంటే విద్యావంతుల దగ్గర, బీసీ విద్యావంతులు, నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు మరి బీసీ అంటున్నారు. వాళ్ళు రెండు అడుగుతున్నారు. నేను అంటే ప్రత్యక్షంగా విద్యార్థి సంఘాలతో నాకు టచ్లో ఉంటారు కాబట్టి, లేకపోతే విద్యావంతులు మేము చేసేటువంటి సర్వేస్లో కూడా సార్ బీసీ అని అంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 3 పదవులు, మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, నెక్స్ట్ ఈ వైస్ ప్రెసిడెంట్ ఒకటి ఉంది, బీసీలకు ఇస్తే ఏమైతే సార్ ఇస్తారా అని అంటున్నారు. మరి వీళ్ళు ఇస్తారా? ఈ 3 మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో 42% ఓన్లీ లోకల్ బాడీలనే ఎందుకు ఇవ్వాలి? నేను గతంలో కూడా ప్రశ్నించినాను, శాసనసభలో ఎందుకు ఉండొద్దు?
మంత్రులలో ఎందుకు ఉండొద్దు, ముఖ్యమంత్రులలో ఎందుకు ఉండొద్దు అని అంటున్నాను నేను. లోకల్ బాడీ ఎలక్షన్స్తో బీసీల తలరాత ఏం మారదు. అదే సర్పంచ్ పెట్టేసి వాళ్ళు మొన్నటిదానిగా ఉండి మామూలుగా తిరిగేటోడు రేపు అంటే ఒక తెల్లబట్టలు వేసుకోవాలి, లేకపోతే హోందాగా బతకాలి, మళ్ళీ ఇది బంద్ అయిన రోజు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి బతకాలి. ఇది కష్టమైన పని. మరి శాసనసభల్లో ఎందుకు 42% ఇయ్యారు, మంత్రులలో ఎందుకు 42% ఇయ్యారు? అది ఆలోచించాలి కదా. విద్యావంతులు, మేధావులు, అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ ఆలోచిస్తారు. అంటే వాళ్ళు కూడా బహుజనులు ఏమని అడుగుతున్నారు అంటే, మీరు మాకు మంత్రి పదవులు ఇచ్చుడేంది, మాకు లోకల్ బాడీ ఇచ్చుడేందుకు, మా విగ్రహం 150 అడుగులు పెట్టుడేందుకు, వాళ్ళు కట్టుకోలేరే? బీఆర్ఎస్ ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ గారు పెట్టినరు, లేకపోతే ఇంకోటి పెట్టినరు, వాళ్ళు కట్టుకోలేరా? వాళ్ళకి అధికారం వస్తే వాళ్ళు 150 కాదు 1500 కట్టుకుంటారు. వాళ్ళు మీరేదో విగ్రహం కట్టినామని చూపించేసి మా కోట్లు వేయాలంటే వేసిండ్రా? అదే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవే సంక్షేమ పథకాలు నిజంగా కనుక బెంచ్ మార్క్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో లేనటువంటి సంక్షేమ పథకాలు పెట్టాడు కదా. 150 నుంచి 11కి ఎందుకు పడిపోతాడు అంటే సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా పనిచేస్తాయని అనుకోవడం మూర్ఖత్వం. అది సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా జరగాలి, రాష్ట్ర జీడిపి కూడా పెరగాలి, వాళ్ళకు విద్యావంతులకు కూడా కనిపిస్తుండాలి, మేధావుల ఆలోచనకు తగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి. అప్పుడే సమతూకం అవుతుంటుంది. 4 వీల్స్ మీదనే వెహికల్ ప్రయాణిస్తే కానీ 2 వీల్స్ మీద 3 వీల్స్ కారు ప్రయాణించదు. ఇది చాలా క్వశ్చన్ మార్క్ అవుతుంది మేధావులలో. ఇక అదేవిధంగా ఇప్పుడు మీరు రైతులు యూరియా అంటున్నారు, సమస్య చాలా పెద్ద జటిలం. ఎందుకంటే గతంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఉన్నటువంటి సమస్య కరెంటు, రైతుల నీరు రాకపోవడం, ఇవన్నీ. వాళ్ళ రైతులు నిజంగా కూడా ప్రభుత్వాలకు, ఏ ప్రభుత్వాన్ని నేను అనట్లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్, టీడీపీ ఏంటి అనేది 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నీకు ఈ చెప్పుల సీరియల్ నెంబర్ అయితే మళ్ళీ కనిపిస్తుంది కదా. అందులో సోదరులు ఏమంటారు, కాంగ్రెస్ సోదరులు, ఇది కేవలం బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు చేస్తుంటారంటే, ఒక గ్రామంలో పోయినప్పుడు చెప్పులు వేసుకునే ఆయన లైన్లో పెట్టిన ఆయన అది కాంగ్రెస్ ఉంటాడు, కమ్యూనిస్ట్ ఉంటాడు, బీజేపీ ఉంటాడు, ఇంకేదైనా పార్టీలు కూడా ఉండొచ్చు, ఎవరైనా ఉంటారు. సో అది ఓన్లీ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, వీళ్ళకి రావట్లేదు అంటే వాళ్ళు ఊరుకుంటారా, పోయి గల్లబట్టి కొడతారు. అంటే ఇది ఏదేమైనప్పటికీ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో నుండి తెచ్చుకున్నారా, లేకపోతే సరైనటువంటి రిక్వెస్ట్ వీళ్ళు ఇన్ టైంలో పంపించుకోగలిగినరా? ఎందుకంటే సేద్యం ఎన్ని ఎకరాలకు జరిగింది, ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేది కూడా వెళ్ళిన అడ్వాన్స్లో వాళ్ళు పెట్టాలి. ఓకే, అక్కడ ప్రొడక్షన్ వర్సెస్ డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్ గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వరి, ప్యాడీ కానివ్వండి, లేకపోతే కల్టివేషన్ వ్యవసాయ ఉత్పత్తి కానీ బాగా పెరిగిన మాట వాస్తవం. అంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగింది. మరి ఇవన్నీ జరిగిన సందర్భాల్లో ఇవాళ ఓకే ఒక 10 days షార్టేజ్ ఉంది అంటే రీజన్ ఏదని ఉండొచ్చు. మరి నువ్వు నెలల తరబడి చేసేస్తే అక్కడ ఇన్ టైంలో నువ్వు యూరియా కానీ లేకపోతే డిఏపి కానీ ఏవైనా ఎరువులు సరైన సమయంలో రైతుకు అందించకపోతే, పంటకు వేయకపోతే అది కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అయిపోయినాక మళ్ళీ ఆ నష్టం, భారీ నష్టం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితే కదా. ఎవరు ఏంటి అని అనట్లేదు పార్టీలకు, బట్ బాధ్యత అయితే వాళ్ళే, ప్రభుత్వాలే. అది ఎంత కోఆర్డినేట్ చేసుకుంటారా, ఎంత రిక్వెస్ట్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారా, మీరు ఫాలోఅప్ చేయాలి. మీరు మంచి సత్సంబంధాన్ని పెట్టుకోవాలి, తెచ్చుకోవాలి. అది తెచ్చుకోలేకపోవడం అంటే మీ ఫెయిల్యూరే కదా. అంటే ఇప్పుడు కేంద్రం నుండి ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మనకున్నటువంటి కంటోన్మెంట్ ఏరియాస్లో మేము అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్లీ మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసాం, కేంద్ర రక్షణ శాఖ మంత్రిని ఇమ్మీడియట్లీ చేసిండ్రు అని ఎప్పుడైతే పాజిటివ్ చెప్పుకున్నారో దీన్ని కూడా మీరు ఫెయిల్ కూడా మీరు అంగీకరించాలి. ఫెయిల్ అంగీకరించాలి, పాజిటివ్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఫెయిల్ కూడా అంగీకరించాలి. అది ఎవరు, ఎందుకు, ఏమైంది అనేది ప్రజలకు ఒక కామన్ రైతుకు ఏమవసరం అండి. మీరు ఏ మంత్రిని, ప్రధానమంత్రిని కలిసినరా, రక్షణ శాఖని కలిసినరా, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి నాకు యూరియా వచ్చిందా లేదా, మాకు సరైన విత్తనాలు అందినయా లేదా, అంతే కదా. ఆయనకు ఇవన్నీ లోకాభిరామైన మీ అంతర్గతమైనటువంటి చర్చలు వాళ్ళకి అవసరం లేదు. ప్రైమరీ వాళ్ళకి అది అందియలేకపోతుంది. గతంలో ప్రభుత్వ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్నటువంటి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇంటర్వ్యూలో ఆయన క్లియర్గా చెప్పిండు ఏమని, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అఘాయిత్యం, మోసం, దగాకు రాష్ట్రంలో పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, అది ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తలేదు కాబట్టి మాలాంటి మీలాంటి ఛానల్స్ మేము మాట్లాడాల్సి వస్తుంది అని అన్నారు. ఇవాళ సోదరుడు అదే అంటున్నాడు, వాళ్ళకు ప్రతిపక్ష పార్టీ ఆయన
అక్కడ రావట్లేదు, ప్రతిపక్ష పార్టీ లేదు అని అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాకపోవచ్చు, అది జగమెరిగిన సత్యం. కానీ ఆ మంత్రులు ఆ వివిధ స్థాయిలో వాళ్ళు కూడా చర్చిస్తున్నారు కదా. సో అందుకని ఇవన్నీ చాలా చాలా డిప్లొమాటిక్గా వాళ్ళు, సరే మీరు ఇంకొక 10 గంటలు చర్చ పెట్టినా అటు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసినటువంటి తప్పులు కానీ, లేకపోతే బీజేపీ వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో చేయబోయే ఫెయిల్యూర్స్ కూడా వాళ్ళు ఒప్పుకోరు. సోదరుడు ఆన్ గోయింగ్ ఇప్పుడు ఎవరు కూడా ఒప్పుకోరు. కానీ అల్టిమేట్గా మీరు ఏం చేసిండ్రు, ఏం చేయలేదు అనేది మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజలకు మాత్రం తెలుసు. మీరు ప్రత్యక్షంగా మీరు ఎన్నికలకు పోతే ఓకే తప్పకుండా పోవాలి. ఎంత ఇప్పుడు ప్రభుత్వం ఇంకో నెల ఎక్స్టెన్షన్ చేస్తారు, ఇంకో 2 నెలలు ఎక్స్టెన్షన్ చేస్తారు, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో చూసుకొని కోర్టుకు చేసుకుంటారు. అల్టిమేట్గా ఏదో ఒక రోజు జరగాలి. 18 నెలలు డిఫాల్టే అనాలి. ఎందుకంటే గాంధీ గారు ఏమంటారు, ఈ దేశానికి అభివృద్ధికి రాష్ట్రానికి కానివ్వండి పల్లెలే పట్టుకోమని అంటారు. మరి ఆ పల్లెల్ని ఇగ్నోర్ చేసేస్తారు, అక్కడనే కత్తిరిస్తున్నారు. మరి అభివృద్ధి ఎక్కడికి వెళ్ళి జరుగుతుంది అంటే ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు చెప్తున్నటువంటి రాజకీయ పార్టీలు, వీళ్ళు మీద అన్ని రాజకీయ పార్టీలు చెప్పేటువంటి హామీలు ఆచరణ సాధ్యం కానీ చేజారిపోయింది అంటారు కదా, ఆ స్థాయి చేజారిపోయింది ఆల్రెడీ. ఇంకా వీళ్ళు భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా వీళ్ళ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేసి వాళ్ళను ప్రజల్ని సంతృప్తి పరిచే స్థాయి దాటిపోయింది. వీళ్ళు వచ్చినా, రేపు బీజేపీ పార్టీ వచ్చినా, ఇంకెవరు వచ్చినా మోసం తప్పదు. కానీ ఎవరు ఏ స్థాయిలో మోసం చేస్తారు, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ని మోసం చేస్తారు అనేదే ప్రశ్న. అంటే కొన్ని ప్రభుత్వాలు వాళ్ళ ప్రయారిటీ డిఫరెంట్ ఉంటుంది. నిరుద్యోగులను పట్టించుకుంటే రైతులను వదిలేస్తారు, రైతులను వదిలేస్తే హైదరాబాద్ను పట్టించుకోరు. అంటే ఇట్లా ఈ ఈక్వేషన్స్లో ఎవరు, ఏ వర్గం, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ డ్యామేజ్ అవుతారు, వాళ్ళు ఎవరు నిరుత్సాహపడతారు అనేది కాలమే నిర్ణయిస్తుంటారు. సో ఇవన్నీ ప్రశ్నలకు ఆలోచించినప్పుడు గతంలో చేసినటువంటి నిరుద్యోగుల విషయమే కావచ్చు, ఇప్పుడు ఎవరు హ్యాపీ ఉన్నారు లోకల్ బాడీలో, ఎంప్లాయీస్కు వాళ్ళు కావాల్సినటువంటి డిఏ కమిట్మెంట్ ఫెయిల్యూర్. సో ఇప్పుడు వాళ్ళు టీఎన్జీఓలు ఆల్రెడీ ఇదే ఇష్యూ మీద లొల్లి చేస్తా ఉన్నారు. నిరుద్యోగులు నిరుద్యోగ వృత్తి అంటున్నారు, జాబ్ క్యాలెండర్ మీరు ఫుల్ఫిల్ అవ్వదు. నిరుద్యోగులు నోటిఫికేషన్ కూడా అంటున్నారు సార్. అదే అంటారు, నోటిఫికేషన్ అంటున్నారు, జాబ్ క్యాలెండర్ మీరు ఫాలో అవుతలేరు అంటున్నారు. మీరు మహిళలకు ఇస్తున్నటువంటి డబ్బులు 2500 వరకు ఇవ్వలేదు. ఓకే, కానీ నాకు తెలిసినంత వరకు 2000 ఇస్తాడు, ఇవ్వకపోయినా పెద్ద ఇంపాక్ట్ 4000 ఇవ్వలేదని అగ్రెసివ్గా కాంగ్రెస్ మీద మరీ అంత కక్ష సాధింపు ఆ విషయంలో పెద్దగా లేదు. కాకపోతే వస్తుందని అనుకున్నారు, ఇస్తా అనుకున్నారు, ఇవ్వలేదు. సరే ఈ 2000 అయితే వస్తున్నాయి కదా, ఇది ఒకటి ఉంటుంది. తులం బంగారం విషయం కూడా బాగానే మాట్లాడారు. తులం బంగారం కాదండి, అదే అంటే ప్రజల్ని కూడా అనొద్దు. కానీ తులం బంగారం కాదు, 5 తులాలు ఇస్తా అంటే కూడా ఏ అని అడుగుతారు. అంటే వీళ్ళు కూడా ఆలోచించాలి కదా. అంటే నమ్మిరు కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రవి గారు, నమ్మినప్పుడే మోసం చేయగలుగుతారు, నమ్మినప్పుడే గొంతుకు వస్తారు. ఇలా రాజకీయ పార్టీలు ప్రజలు నమ్మినంత కాలం వీళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏమంటారు, మీరు నమ్మండి మేము మోసం చేస్తాం, మీరు అనండి మేము మోసపోతాం అనుకున్నప్పుడు, ఇచ్చేవాడు తీసుకునేవాడు ఇద్దరు అట్లాంటి మైండ్ సెట్తో ఉన్నప్పుడు వీళ్ళు ఈ ఆలోచన విధానం, ఈ కమిట్మెంట్స్ విధానం మారాలి. మారినప్పుడే భవిష్యత్తులో జరుగుతుంటుంది. అదేవిధంగా ప్రధానంగా 42% పార్టీ పరంగా ఇచ్చినాం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జామ్ పాస్ అవుతారు, మీరు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తారు, అది గవర్నమెంట్ లేకపోతే ఒక కాలేజీ సంస్థ నుండి మీకు ఒక సంస్థ ఆర్గనైజేషన్ నుండి మీకు ఒక మెడల్ ఇస్తే అది 100 రూపాయలు ఇచ్చినా, అది 1000 రూపాయలు ఇచ్చినా మెడలే. కానీ ఎవడో రోడ్డు మీద అనామకుడు పోయి నేను బాబు నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చినావు అని గిఫ్ట్ తీసుకోని అంటే దానికి అంత రికగ్నైజేషన్ ఉండదు. అంటే అధికారికంగా ఇచ్చేటువంటి 42% ఏదైతే రిజర్వేషన్ ఉందో దానికి ఉండేటువంటి శాంటిటీ డిఫరెంట్. మీరు పార్టీ పరంగా విధులేని పరిస్థితులు ఇచ్చేటువంటి 42%కు రాజ్యాంగంగా అంటే రేపటి రోజున ఇంకో ప్రభుత్వం వస్తుంది, దేన్ని ఫాలో కావాలి? అదే కదా దేన్ని ఫాలో కావాలి? ఫాలో కారు కదా. అంటే అక్కడ మళ్ళీ ఆ రోజు మళ్ళీ పార్టీ పరంగా కాబట్టి ఆ పార్టీ విధానం వేరు ఉండొచ్చు, ఆ పార్టీ అధ్యక్షుడు విధానం వేరు ఉండొచ్చు, అప్పుడు పరిస్థితులు వేరు ఉండొచ్చు. అంటే మళ్ళీ పోరాటం జరగాలి, మళ్ళీ పోరాటం చేయాలి. అంటే కాకపోతే ఒకటి ఇరుకుని పెట్టే కార్యక్రమం ఏముంటది అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తా అన్నారు, ఓకే సంతోషమే. కానీ ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే మనం ఎట్లాగ ఇస్తా అన్నాం, ఇవ్వలేదు, ఇట్లా ఇస్తే వీళ్ళన్నీ ఇవ్వాల్సి వస్తుంది అని అన్నారు. కానీ వీళ్ళు కూడా తప్పదు, బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీకి కానీ 42%కు తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ బహుజనులు ఏం కోరుకుంటున్నారంటే, మీకు క్లుప్తంగా చెప్పాలంటే, మాకు రాజ్యాధికారం కావాలి, మీరు మాకు ఇటువంటి మీరు మాకు ఇవ్వద్దు, మేము చేసుకోవాలో మాకు ఆ చట్టబద్ధత కల్పిస్తే మేమే చేసుకుంటాం. ఇవాళ ఎస్సీ ఎస్టీలకు మంత్రులు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి,
ఎందుకు వాళ్ళలో ఇంత చర్చ జరుగుతలేదు? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అవును, రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకు ఎమ్మెల్యే శాసనసభలు కానివ్వండి, పార్లమెంట్ కానీ వాళ్ళకు బై డిఫాల్ట్ ఉంటుంది. వాళ్ళు ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ 42% కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కనుక జరిగితే వాళ్ళు మళ్ళీ ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. అంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పంచాయతీ పెట్టుకోవాలి కదా. అంటే వాళ్ళు ఎప్పుడు పోరాడుతూనే ఉండాలి. 75 సంవత్సరాలు సుదీర్ఘమైన ఆల్రెడీ అది ఎప్పటి నుంచో పోరాటం జరుగుతున్న అంతే ఇక నెవర్ ఎండ్ స్టోరీ ఇది. సో ఇటువంటి అన్ని ఇప్పుడు మీడియాలో మాట్లాడుకుంటారు సోదరుడు అంటుండు. అంటే మీడియాలో ఎవరేం మాట్లాడుతున్నారు అంటే రెండు మాట్లాడుకుంటారు. 18,000 కోట్లు ఒకటి 18,000 కోట్లు ఇచ్చిన మాట వాస్తవమే. ఎస్, వీ షుడ్ అప్రిషియేట్ కాంగ్రెస్. కానీ 18,000 కోట్లు ఎగ్గొట్టిన రైతు భరోసాను కూడా మాట్లాడుకుంటారు. ఎందుకంటే అల్టిమేట్ గా వాళ్ళకే కదా వచ్చింది. వచ్చినోడికి ఇది వచ్చింది. ఏది భయ అంటే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కుడి చేతి ఇచ్చేసి ఎడమ చేతి అయితే లిక్కర్ ద్వారా ఎట్లయితే డబ్బులు గుంజుకుంటారో, ఇప్పుడు మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? మీరు రైతు బంధు ఇవ్వకుండా మీరు రుణమాఫీ చేసినారు. అదే బ్యాంకులు ఎన్ని ఉన్నాయి అనేది రైతుకైతే తెలుసు కదా. కాకపోతే చేసిందని అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ మీరు ఇది కూడా చేసి అది కూడా చేస్తే మీరు లోకల్ బాడీలో పోయి కొట్లాడే ఒక రకంగా రైతులు కూడా ఈ వడ్డీలు కట్టలేక దాని మీద సరే ఇది రుణమాఫీ అన్న అయిందిలే, ఇది ఇస్తే ఏంటి ఇవ్వకపోతే అనేది కూడా కొంతమంది కొంత సాటిస్ఫాక్షన్ గా ఉన్నట్టుగా కూడా. ఇంతకుముందు ఏమంటున్నా 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే 4,000 ఇస్తారు, ఇవ్వకపోయినా పర్లేదు, ముందే 2,000 అందుతున్నాయి కదా. అదే మైండ్ సెట్ ఎట్లా మారిందంటే అవును అడ్జస్ట్ అయిపోతున్నారు. సరే భయ్ అంటే రకరకాల ముక్కెట్లు ఉందంటే ఇట్లా తిప్పినట్టుగా వీళ్ళు ఏం చేశారంటే ఈ రూపంగా ఇచ్చే బదులు ఈ రూపంగా ఇచ్చారు. సరే నష్టం అయితే లేదు, ఎక్కువ ఏం రాలే. రైట్.